హలో హాయ్ వెల్కమ్ టు అనిత అలర్ట్ వీడియో ఛానల్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై. పార్ట్ 1 పార్ట్ 2 చూశారు. ఇప్పుడైతే నేను చూపించబోయేది పార్ట్ 3. పార్ట్ 1 ఫుడ్ ప్రసాదాలు ఎలా తయారు చేశాను. పార్ట్ 2 మా ఇంట్లో పూజ ఎలా జరిగింది, గణపయ్య పూజ. పార్ట్ 3 అయితే నిమజ్జనం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. గణపయ్యని నిమజ్జనం చేయడానికి మేమైతే మొత్తం ప్రాసెస్ అయితే మాది రెడీ అయిపోయింది. చూడండి మా బొజ్జ గణపయ్య డెకరేషన్లో ఎంత బాగా కూర్చున్నారో. ఇప్పుడు పంపించాలంటే నాకైతే మనసు అనిపిస్తలేదు. చాలా 2 days మంచిగా పూజ చేసుకొని ఇంట్లో ఒక పెద్ద ధైర్యంగా ఉండే గణపయ్యని పంపించాలంటే చాలా బాధగా అనిపించింది మాకైతే. ఆల్మోస్ట్ మేమైతే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఇక గణపయ్యని నిమజ్జనం చేయాలి అని చెప్పేసి. అలానే మేమైతే హారతి, నెక్స్ట్ డే నైవేద్యం అవన్నీ చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేసేసి ఇక హారతి ఇచ్చే టైంకి మేమైతే ఆల్మోస్ట్ మా ఇంటి పక్కన వాళ్ళు మేమే ఉన్నాము, ఎవరిని పిలవలేదు. ఎందుకంటే ముంబైలో హెవీ రెయిన్, చాలా రెయిన్గా ఉంది. అసలు బీభత్సం రెయిన్గా ఉంది. పిడుగులు, చాలా ఉరుములు కూడా వచ్చేసాయి. కాబట్టి మేము ఎవరిని పిలవలేదు. మా ఇంటి ఎదురుగా వాళ్ళు మేమే చేసుకున్నాము హారతి ఇచ్చే టైం ఇది. రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పేసి మేమైతే హారతి ఇస్తున్నాము. మా హస్బెండ్ ఏమిటంటే నువ్వు కూడా వచ్చి ఏదైనా గంట కొట్టమని చెప్తే నేనైతే గంట కొట్టడం స్టార్ట్ చేసేసాను. మా హస్బెండ్ అయితే హారతి ఇస్తున్నారు. హారతి ఇచ్చేసి ఇక మేము ఇక గణపయ్యకి టోటల్గా ఇక నిమజ్జనం అని చెప్పేసి అనుకున్నాము. నా అయితే నేను బ్యాండ్ కట్టుకోగానే నా ఫేస్ ఇలా ఉంది. మా చిన్న పాప, మా హస్బెండ్ చాలా అలర్ట్ చేసింది. మా చిన్న పాప అయితే వీళ్ళే మా ఇంటి పక్కన వాళ్ళు. జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా. మా చిన్న పాప అయితే జై జై అని భలే అంటది. అసలు మా పెద్ద పాప కూడా జై జై అని అంటది. కానీ ఆ క్యాప్ తీసేస్తారని చెప్పేసి మా హస్బెండ్ అయితే తన చేతులు గట్టి పట్టుకున్నారు. వీళ్ళే ఇక మా పక్క ఇంటి వాళ్ళు. అలానే మా పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా హస్బెండ్, మా చిన్న పాప క్యాప్ పెట్టుకోగానే మా చిన్న పాప చాలా ఇబ్బంది పెట్టేసింది. అసలు పెట్టనివ్వలేదు, వద్దు వద్దు అని పీకేసింది. తనకి నార్మల్గా జడ వేస్తేనే పీకేస్తుంది. మా పెద్ద పాప చూడండి. వీళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు. మా హస్బెండ్ ఇక వాళ్ళు చిన్నపిల్లలు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. వాళ్ళు చాలా జోయల్గా ఉంటారు అసలు. వాళ్ళ ముగ్గురు అయితే సండే వస్తే చాలు ఇక పార్క్కి వెళ్ళిపోతారు, మా పిల్లలు వాళ్ళ పిల్లలతో సహా. మేమైతే ఇప్పుడు గణపయ్యని చూడండి ఎంత క్లోజ్గా చూపిస్తున్నాను నేను. ఇప్పుడు మేమందరం కూర్చొని ఇక స్టార్ట్ అవుదాము అనుకునే టైంకి ఇక కింద మేమైతే కారు వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళ కారు. ఆ కార్ తోటి మేము కారులో వెళ్దాం అనుకొని కూర్చున్నాం. మా పాప అయితే రెడీ కూర్చుంది, మా చిన్న పాప డ్రమ్ పట్టుకొని. తను చూడండి ఎలా కూర్చుందో. అసలు ఎవరైనా ఊహిస్తారా అంత సైలెంట్గా కూర్చుంది మీ పాప, అసలు అల్లరి చేయదు అన్నట్టుగా. మొత్తం ఆపోజిట్, తను చాలా ఆపోజిట్గా ఉంటుంది మా పాప అయితే. ఇక ఆల్మోస్ట్ సమయం వచ్చేసింది. మళ్ళీ ఇంకొకసారి హారతి ఇచ్చేసి గ్రాండ్ ఇక నిమజ్జనం అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. హరే రామ హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే. మేమైతే ఇక బయటకు తీసుకొచ్చేసాము గణపయ్యని. మాకైతే చాలా బాధ అనిపించింది. ఇలా ఓపెన్ టాప్లో మా వారు గణపయ్య పట్టుకొని పక్కన మా పాప కూర్చున్నారు. ఇలానే వెళ్ళాము మేమైతే నిమజ్జనం వరకు, ఇలానే వెళ్ళాము. మా చిన్న పాప అయితే కారులో గణపయ్య సాంగ్ పెట్టంగానే చాలా డ్యాన్స్ చేసింది. అసలు చూడండి ఎంత బాగా క్యూట్గా నవ్వుకుంటుంది. అసలు చాలా హ్యాపీగా నవ్వింది. మాది గణపయ్య నిమజ్జనం ముందు మా హస్బెండ్ డ్యాన్స్ ఇలా అసలు ఏమన్నా చేశారు. అసలు చాలా బాగా చేశారు మా హస్బెండ్ అయితే డ్యాన్స్. చూడండి అసలు అది రోడ్ అట్లా ఏమని అనిపించలేదు మా హస్బెండ్కి అయితే. గణపయ్యని ఎంత సంతోషంగా తీసుకొచ్చామో అంతే సంతోషంగా పంపించాలని చెప్పేసి మా హస్బెండ్ ఇలానే డ్యాన్స్ చేసుకుంటూ తీసుకొచ్చాము. అలానే మా హస్బెండ్ డ్యాన్స్ చేసుకుంటూ నిమజ్జనానికి అయితే తీసుకొచ్చారు. చాలామంది చూస్తారు బట్ నవ్వుకుంటూ వెళ్ళారు. కానీ దేవుని దగ్గర అట్లాంటివి ఏమి ఉండొద్దు ఎక్కువ శాతం అయితే. మా వారైతే డ్యాన్స్ బాగా చేస్తారు.
ఓపెన్ టాప్గానే మేము వచ్చాం. బట్ నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ రైనింగ్ మీకు కనిపిస్తూనే ఉంది. ఐ థింక్ సో వర్షం అయితే కనిపిస్తుంది. కలుషంలో ఉన్న వాటర్ కొబ్బరికాయని మేమైతే ఆ నీళ్ళలో మా హస్బెండ్ అయితే నీళ్ళలో పెట్టేశారు. ఇప్పుడు గణపయ్యని 3 times వాటర్లో ముంచి తీశారు. తర్వాత అవన్నీ క్లాత్ చూడండి ఎలా తీసుకెళ్తున్నారు మా హస్బెండ్. థ్యాంక్ యూ. గణపయ్య నిమజ్జనం అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. Support Anita Alert Videos channel. Thank you for watching. Thank you.